హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఫ్యామిలీ పెన్షనర్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తెలిపింది. 10 సంవత్సరాల వరకు అయితే పెంపు. మరి వివరాలేంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో షేర్ చేయండి. కొత్తగా ఛానల్‌ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే అతనిపై ఆధారపడిన వారికి 10 సంవత్సరాల వరకు, లేదంటే అతను జీవించి ఉంటే 67 ఏండ్లు నిండిన తేదీ వరకు, ఏది ముందు వస్తే అది అంతవరకు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీఓఎంఎస్ నెంబర్ 2 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తేదీ 17 జనవరి 2022 ద్వారా అయితే ఉత్తర్వులు జారీ చేసిందండి. సో, పదవీ విరమణ తర్వాత మరణించినట్లయితే అతనిపై ఆధారపడిన వారికి 7 సంవత్సరాల కాలానికి, లేదా అతను అతనికి 67 సంవత్సరాల వయసు వచ్చే తేదీ వరకు ఎన్హాన్స్డ్ పెన్ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి 52 సంవత్సరాల వయసులో మరణించినట్లయితే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు 10 సంవత్సరాల పాటుగా అయితే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఉద్యోగి తన 61వ ఏట మరణించినట్లయితే ఆ ఉద్యోగికి 67 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే 6 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది. తర్వాత నార్మల్‌గా నార్మల్ పెన్షన్ అనేది 30%గా అయితే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో ఇవ్వడం జరుగుతుందండి. సో, ఈ ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది మనకు 30% కంటే ఎక్కువ 50 లేదా 60% అయితే ఉండబోతుంది. సో, ఈ విధంగా ఉద్యోగికి 7 సంవత్సరాలుగా ఉండే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్‌ను ప్రభుత్వము 10 సంవత్సరాలకైతే పెంచింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం, ఫ్యామిలీ పెన్షన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.